అమ్మగారు నాకు సగం పూట సెలవు కావాలి. దేనికే? ఇగో ఈ పేపర్లు మీ సేవకు పంపాలంట. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా ఎక్కడికక్కడ ఉండిపోతుంది. ఒక పని చేయి, ఇంట్లో అంతా పని ఖతం చేసుకుని మధ్యాహ్నం కల్లా వెళ్ళు. అమ్మగారు మధ్యాహ్నానికి మీ సేవ మూసేస్తారు, ఇప్పుడే పోవాలి. కుదరచ్చారు, రాత్రి నుండి ఇల్లంతా గలీజ్ ఉంది, కొంచెం అది క్లీన్ చేయ కదా. మళ్ళీ ఆఫీస్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంటికి. నా పని కన్నా ఇంటికొచ్చే బోర్డు ఆఫీస్ వాళ్ళు ఎక్కువ. చారు నీ పని అవ్వాలి, ఒక్కసారి థింక్ చేయి. ఏంటే అలా సెంటర్లో పిల్లర్లా నించున్నావు? పోయి పంచుడు. అమ్మగారు మీరు ఎలాగో నన్ను పంపించట్లే కదా, మీ ఫోన్ నుంచి మీరే మీ సేవకు పంపించచ్చుగా. పర్లేదే, అప్పుడప్పుడు నీ బుర్ర బానే పనిచేస్తుంది. ఇదిగోండి. అమ్మా ఏంటే ఇన్ని పేపర్లున్నాయి? అదా, ఇది నా బ్యాంక్ పేపరు, ఇది నా ఆధార్ కార్డు, ఇది నా పాన్ కార్డు, ఇది నా బర్త్ సర్టిఫికెట్, ఇది మా సంఘంలో అందరికంటే అందగత్తే నేనే అని ఇచ్చిన సర్టిఫికెట్. ఒసే చారు, నైజాం ఆస్తులున్నోడుకు కూడా ఇన్ని డాక్యుమెంట్స్ ఉండవే. ఇప్పుడు ఇవన్నీ స్కాన్ చేసి పంపించాలా? ఒక పంచే, ఇవన్నీ తీసుకెళ్లి పని చూసుకొని రాపో. లేదమ్మగారు, ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను పోయేసరికి ఆఫీస్ మూసేస్తారు కూడా. మీరే ఫోన్ నుంచి పంపించచ్చుగా, నేను ఇప్పుడే అన్నకు ఫోన్ చేసి చెప్తా. హలో అన్న, ఏమేం కావాలి చెప్పండి. బీడీ కట్ట? అదేందన్నా? ఒసే అది బీడీ కట్ట కాదే, పీడిఎఫ్. ఓకే ఓకే. ఇంకేం కావాలన్నా? బీజేపీయా? అది పార్టీ కదా. ఒసే ఒకసారి ఇటు. హలో, ఓకే అన్న, ఓకే రైట్. ఒసే ఆ జేపీజీనే. ఓహో, నేను వెళ్ళేసి పని చేసుకుంటా. A few minutes later. ఏంటి ఇన్ని పేపర్స్ ఉన్నాయి? కొంపతీసి కొంపని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి? ఎలాగో వచ్చావు కదా ఆర్య, కొంచెం ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టవా? ఎవరివే ఈ డాక్యుమెంట్స్ అన్ని? నాయే సార్. నీవా? అట్టదారిలో ఆస్తులు సంపాదించిన వాళ్ళకి కూడా ఇన్ని డాక్యుమెంట్స్ ఉండవు కదా చారు. ఊరుకోండి సార్, ఇదేమో ఆధార్ కార్డు, ఇదేమో బ్యాంక్ పేపరు, ఇదే. అమ్మా తల్లి, నువ్వు మళ్ళీ మొదలెట్టకు, నువ్వు చంపి జైలుకి వెళ్తా నేను. అదేంటమ్మగారు అలా అంటారు? మీరు ఉండవన్నందుకేగా నేను కూడా ఉంది. ఊరుకో సుధా, ఇంత చిన్నదానికే ఇలా అయిపోతే ఎలా? అవునా, సరే చెయ్యి, నువ్వే చెయ్యి. ఓకే చేస్తాం. చేయండి. చేసేద్దాం. అమ్మా 15 minutes later. అమ్మా నా వల్ల కాదు. అమ్మా ఈ స్కానింగ్ ఏ జిరాక్స్ సెంటర్లో తీసినా నాకు నెల జీతం వస్తుంది కదా చారు. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయంటే పొరపాటును పాకిస్తాన్ వాళ్ళు కబ్జా చేద్దాం అనుకున్నా కుదరదు కదా. నీకు దండం పెడతానే, దయచేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ప్లీజ్. అంటే అమ్మగారేదో పనన్నారే. ఈ ఇంటి పనే కాదు, ఈ గలీలో అన్ని పనులు నేనే చేసుకుంటా. అర్జెంట్గా పేపర్స్ తీసుకుని వెళ్ళిపోవా. అంటే అమ్మగారు అది అంటే గింటే అన్నావు అనుకో, పొడుచుపాటు దొబ్బుతా. స్కాన్ చేసి చేసి చేతులు పడిపోయాయి అసలు. మీరే కదా అమ్మగారు ఆఫీస్లోకి ఎందుకు ఇక్కడే ఉండి చేయొచ్చు అన్నారు. నోటి దుల్ల కన్నానే తల్లి, దండం పెడతా, ప్లీజ్ తీసుకుని వెళ్ళిపోవా. సరే అమ్మగారు, మడత పెట్టుకోండి. చార్జీలతో గేమ్స్ అంటే శాల్తీలు లేసిపోతాయి.